హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. జేఎం రవి మెయిన్ లీడ్లో చేసిన మూవీ బ్రదర్. ఈ సినిమా థియేటర్లో ఫ్లాప్ అయింది. ఇప్పుడు జీ5లో స్ట్రీమింగ్ వచ్చేసింది అండ్ తెలుగులో కూడా ఉంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే కార్తిక్ ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా ఏది అనిపిస్తే చేస్తూ ఉంటాడు. అలా ఉండడం వల్ల కార్తిక్ వల్ల పేరెంట్స్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దాంతో కార్తిక్ వాళ్ళ అక్క ఆనంది తనని మారుస్తా అని తనతో పాటు ఊటికి తీసుకెళ్తుంది. కానీ కార్తిక్ అక్కడ కూడా సేమ్ యాటిట్యూడ్తో ఉంటాడు. అందువల్ల ఆనంది లైఫ్లో ఒక పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అసలు ఏంటి ఆ ప్రాబ్లం అనేది సినిమాలో చూడాలి. సినిమా అయితే బిలో యావరేజ్గా ఉంది. అసలు ఈ సినిమా స్టోరీ లైన్తో మనం 90s అండ్ 2000 టైంలోనే ఎన్నో సినిమాలు చూసాం. ఇలాంటి ఒక అవుట్డేటెడ్ స్టోరీని జేఎం రవి లాంటి యాక్టర్కి చెప్పి ఒప్పించి సినిమా తీశారంటే డైరెక్టర్ అది మామూలుగా ఉండే కాదు. అసలు 2024లో ఈ సినిమా జనాలకు నచ్చుతుందని ఎలా అనుకున్నాడేమో. సినిమా స్టార్ట్ అయిన 3 to 5 మినిట్స్కే ఇది పెద్ద కళాఖండం అని అర్థమైంది. అలా స్టార్ట్ అవుతుంది సినిమా. అయితే తర్వాత జేఎం రవి క్యారెక్టర్ కాసేపు బాగానే అనిపించింది. ఎలాంటి ఫిల్టర్స్ లేకపోవడం వల్ల తనకు వచ్చే ప్రాబ్లమ్స్, తన వల్ల క్రియేట్ అయ్యే ప్రాబ్లమ్స్ కాసేపు బాగానే ఉండే. అయితే ప్రాబ్లం ఏంటంటే సినిమా ఎలాంటి హైస్ లేకుండా చాలా ఫ్లాట్గా వెళ్తుంది. అందువల్ల బోరింగ్ అనిపించింది. పోనీ స్టోరీ ఊటీకి షిఫ్ట్ అయ్యాక ఏమైనా బెటర్గా ఉంటుందేమో అనుకుంటే ఇంకా రొటీన్గా అయిపోయింది. మొత్తం క్రింజ్ కామెడీ ఉంటుంది. ఫస్ట్ హాఫే రొటీన్గా ఉంది అనుకుంటే సెకండ్ హాఫ్ పరమ రొటీన్గా ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ చూసాక ఫస్ట్ హాఫే కొంచెం బెటర్ అనిపించింది. సెకండ్ హాఫ్లో సీన్స్ అన్నీ చాలా అవుట్డేటెడ్గా ఉంటాయి. అసలు ఎమోషన్ కూడా ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు సినిమాలో. అసలు సినిమానే బాగాలేదంటే తెలుగు డబ్బింగ్ ఇంకా డేంజర్గా ఉంది. మెయిన్గా రావు రమేష్ గారి డబ్బింగ్, వీటీవీ గణేష్ గారి డబ్బింగ్. అసలు తెలుగులో వీళ్ళ ఓన్ వాయిస్కే ఫ్యాన్స్ ఎక్కువ. అలాంటిది జీ5 వాడు వేరే వాళ్ళ వాయిస్తో కానిచేశాడు. ఇంకా సినిమాలో అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. యాక్టింగ్ విషయానికి వస్తే కార్తిక్గా జేఎం రవి చాలా బాగా చేశాడు. కామెడీ టైమింగ్ కానీ తన ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగున్నాయి. సినిమాలో ఏదైనా కొంచెం బెటర్గా ఉందంటే తన యాక్టింగ్ మాత్రమే. అనందిగా భూమిక పర్లేదు. అసలు ప్రియాంకారులు మోనికి ఎలాంటి స్కోప్ లేదు. అసలు ఎందుకు ఒప్పుకుందేమో సినిమా తెలియదు. రావు రమేష్ ఉన్నంతలో బాగానే చేశాడు. వీటీవీ గణేష్ కూడా బాగానే చేశాడు. ఉన్నంతలో తన కామెడీ బాగానే ఉంది. కానీ డబ్బింగ్ వేరే వాళ్ళది ఉండడం వల్ల కనెక్ట్ అవ్వలేం. ఇంకా రెస్ట్ ఆఫ్ ది క్యాస్ట్ ఓకే. టెక్నికల్గా సినిమా బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ కలర్ఫుల్గా ఉంది. అసలు ఈ సినిమాకి హ్యారీస్ జయరాజ్ మ్యూజిక్ అంటే షాకింగ్గా ఉంది. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఏది బాగాలేదు. డైరెక్టర్ రాజేష్ అవుట్డేటెడ్ స్టోరీ లైన్ని అంతే అవుట్డేటెడ్గా నరేట్ చేశారు. ప్రతి సీన్ చాలా అంటే చాలా రొటీన్గా రాసుకున్నారు. ఫైనల్గా బ్రదర్ రొటీన్ అండ్ అవుట్డేటెడ్ కామెడీ డ్రామా. జేఎం రవి కామెడీ కోసం ఒక లుక్ వేస్తా అంటే వేయొచ్చు, లేదు అంటే స్కిప్. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.